అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చరిత్రలో ఒక పర్వదినం పండుగ సాయన్న గురించి మళ్ళీ ఒకసారి ప్రపంచానికి చాటి చెప్పే దినం. తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన, తెలంగాణ చైతన్యాన్ని నిలువెత్తు రూపంలో నిలిపిన మన బహుజన వీరులందరికీ కూడా తెలంగాణ చరిత్రలో సుస్థిరమైన స్థానం వస్తుంది. మన భావి తరాలకు వారి త్యాగ ఫలాన్ని, త్యాగ నీతిని తెలియజేసుకునే అవకాశం వస్తుంది అని అనుకున్నాం. ఒక రాష్ట్ర గీతంలో అందశ్రీ గారు ఆ రోజు ప్రతి ఒక్క సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత. దాంట్లోనే ఆ రోజు పండుగల సాయన్న గురించి గొప్పగా వర్ణన చేసిండు. మన కవులు, కళాకారుల గురించి వర్ణన జరిగింది. అలాగే సర్వాయి పాపన్న గురించి వారు చేసిన పోరాటాల గురించి వర్ణన జరిగింది. ఆ 10 సంవత్సరాలు ఇట్లా మన రాష్ట్ర గీతం ఆ రోజు అధికారికంగా వచ్చినుంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పాస్ అయిన పిల్లలు మన పండుగ సాయన్న చరిత్ర గురించి తెలుసుకుంటుండే ఈ రోజు అద్భుతంగా వారి గురించి, వారి స్ఫూర్తి గురించి, వారి చూపిన బాటలో నడుస్తా ఉండే బహుజన బిడ్డలు, పోరాట యోధులు అందరూ ఏకమై ఒక పండుగలాగా ఈ రోజు పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం హన్వాడ నడిబొడ్డులో. ఇంకొక విషయం ఇప్పుడే మిత్రులు ప్రస్తావించారు, మా కృష్ణ గారు, ఈ మన్యంకొండ దేవస్థాన క్షేత్రం లక్షలాది మంది అక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. పైన దైవత్వం ఉంటది, కింద వీరత్వం ఉంటది. 25 ఫీట్ల పండుగ సాయన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతా ఉన్నాం. ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ 1 ఎకరం స్థలంలో పండుగ సాయన్న స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఈ రోజు మన కృష్ణ గారి ఆలోచన. మేమందరం కూడా దాన్ని బలపరుస్తూ ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మేము ముందుంటాము. మా వంతు కర్తవ్యం. ఇక్కడ ఉన్న నాయకులం, మా శ్రీహరన్న ఉన్నారు, ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, మా నీలం ముదిరాజు గారు ఉన్నారు, మధు గారు ఉన్నారు. ఈ ప్రాంత శాసనసభ్యుడిగా అయినందుకు ఈ దీనికి శంకుస్థాపన చేసే గౌరవము, విగ్రహాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు దక్కినందుకు చాలా గర్వపడుతూ ఆ అవకాశాన్ని నాకు కల్పించిన మా హనువాడ ప్రజలు, మా పండుగ సాయన్న సేవా సమాజం వ్యక్తులు, మా మిత్రులందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, పండుగ సాయన్న నిజంగా కూడా జన్మదినం రోజు మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం. ఆనాటి కాలంలో పేదలు, బీదలు, బడుగు బలైన వర్గాలు, తాళితపోయిన ప్రజలందరూ, రెక్కాడితే కానీ డొక్కాలని ప్రజలందరికీ కూడా నోటికాడ బుక్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చరిత్ర పుటల్లో అది పండుగ సాయన్న అన్న మాట మనం అందరం మర్చిపోదని తెలియజేస్తా ఉన్నాం. ఈనాటికి కూడా, ఈ రోజుల్లో కూడా మనం ఏదైనా సహాయ కార్యక్రమం కానీ ఎవరికి సాయం చేస్తుంటే వాయిపై ఇంకెవరైనా చూస్తారేమో, ఎట్లా సాయం చేయాలని బెదురుకునే ఈ స్థితిలో నిజాం ప్రభుత్వం, నిజాం కాలంలో పండుగ సాయన్న ధైర్యశీలి. ఆ రోజు ఆయన వీరత్వం, పేదోని నోటికాడి బుక్కై, ఆయన అన్నమై, ఆయనే ధైర్యమై, ఆయనే నెల జీవించుకొని గుండె ధైర్యం ఇచ్చి ఎదిరించి పెద్దోడిని కొట్టి పేదోడి నోట్ల అన్నం పెట్టిన వ్యక్తి ఈ ప్రపంచంలో, ఈ మన దేశంలో ఉన్నారంటే పండుగ సాయం అన్న విషయాన్ని మనం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నాం. నిజమైన నివాళులు అనిపించాలంటే, నిజమైన పండుగ సాయం నివాళులు అర్పించాలంటే ఆయన చూపించిన మార్గంలో మనవంతుగా నడవాల్సిన అవసరం ఉన్నది. పేదల దేవుడు ఆయన. ఒకరోజు సత్యమన్నా మేము సత్తూరు రాములు గౌడ్ గారి ఇంటికి వెళ్ళాం. వస్తూ వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళ పిల్లలు ఏం చెప్పారంటే, నువ్వు కూడా పండుగ సాయన లెక్కనే చేస్తున్నావు, పండుగ సాయన గుర్తు వస్తాడు. మా నాన్న పండుగ సాయన్ని జైల్లో పెడితే మా నాన్న వనపర్తికి పోయి జమానత్ ఇచ్చి రాములు గౌడ్ గారు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్లోనే ఇది జరిగిపోయింది అని చెప్పి కొన్ని కాగితాలు, జమానత్ ఇచ్చినటువంటి కాగితాలు వాళ్ళు చూపించినప్పుడు మేము అనుకున్నాం ఆ రోజు సత్యమన్నా, మేము నిజంగా పేదల గురించి కొట్లాడినటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా పేరు వస్తలేదు. పాటలలో పేరుంది కానీ దేవుడని బయటనేమో రకరకాలుగా చిత్రీకరించారు, దోపిడీ చేసిండని చిత్రీకరించారు. కానీ గొప్పలని దంచి పట్టుకొచ్చి పేదలకు పంచితే దేవుడైతాడు కానీ ఎట్లయితాడు అని చెప్పి ఆ రోజు మేము మాట్లాడుకున్నాం. అంటే చరిత్ర కూడా వక్రీకరించారు. కానీ ఎంత వక్రీకరించినా, ఎన్ని సంవత్సరాలు ఆయన తొక్కిపెట్టినా అది ఆగలేదు. ఈరోజు ప్రతి ఒక్క బహుజనుని రక్తంలో మనం కూడా పండుగ సాయన్న మాదిరిగా కావాలని చెప్పి
ప్రవహిస్తా ఉంది. ఒకరోజు నేను ఎలక్షన్లో క్యాన్సింగ్ చేస్తూ అక్కడ ఎస్సీల వీరన్నపేటలో నాకు వీలు కావాలి, నేను ప్రాణం వీళ్ళు అని చెప్పాను. అంటే స్నేహ బంధానికి గొప్ప విలువ ఇచ్చినటువంటి మహావీరుడు. ఆయన గురించి ఏం చేసుకోలే పండుగ సాయన్న గారు, ప్రజల గురించి చేసిండు. ఆయన ప్రాణం తీస్తే కూడా భయపడలేదు. పులిని చంపిన మహనీయుడు ఎవరు లేడు. పులిని దాడి చేస్తే పులిని చంపిడు. ఎవరో పులిని చంపిడు. 100 ఏళ్ల చరిత్రలో మహిళలు ఎవరు లేడు. వెతుకుంటూ వచ్చి పండుగ సాయన్న గారి ఇంటి మీద క్యూ కట్టి చూసారు. పులిని చంపిన మహానుభావురా, పెద్ద పులి అన్నాడు. కానీ ఆ పెద్ద పులి బంధించి చంపేసి చరిత్రను కూడా తికమక చేసారు. మరి మళ్ళీ పుస్తక రూపేణ వచ్చింది. ఆయన బుక్ రాసినందుకే మెల్లగా చరిత్ర తెలిసింది. మళ్ళీ విగ్రహం మొట్టమొదటి విగ్రహం పెట్టినాం రాష్ట్రంలోనే. మొట్టమొదటి విగ్రహం అక్కడ పెట్టినాం. రెండో విగ్రహం సమర్థ అక్కడ పెట్టినా. మొదటి విగ్రహం అక్కడ పెట్టినా. ఇంకా అందరు పిలిచినాం. ఎవరికి చేతనైనంత చేయండి. మనలో మన ఐక్యత దెబ్బతీయడానికి చాలా మంది పూకాలను పుట్టిస్తారు. విడగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. బహుజన వీరుడు సర్వాయి పాపన్న గాని, చాకర ఐలమ్మ గాని, కొమరం భీం గాని, దేవలాల్ మహారాజ్ గాని, అంబేద్కర్ గాని, పండుగ సాయన్న గాని, సత్యమన్న గాని పేదల దేవులు వీళ్ళు. పేదల గురించి బతికిన వీళ్ళు. కనుక పేదలను ఐక్యం చేయకుండా ఒక కేసేసాలు ఫుల్ వేసేసాలు విడిపోవడానికి పెద్ద పని కాదని చెప్పి చాలా మంది పెత్తందారులు పీక్లాడబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.